ఇక్కడ ఊర్లో మా ఆచారం అనమాట. ఏంటంటే ఇది సంధి దేవత మనకు దారిలోనే కనిపిస్తది. ఎక్కడ చూసినా కూడా సంధి దేవత అనేది ఉంటది కదా, ఇదనమాట. ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా మేము ప్రతి సంవత్సరం ఇక్కడ పూజలు అనేవి చేస్తుంటాం అనమాట. ఇక్కడ బలిగా ఏదో ఒక పందిని గాని కోడిని గాని అయితే కోస్తారనమాట. ఇదనమాట గైస్. మీకు చెప్పాను కదా, ప్రతిదీ ఏ విధంగా ట్రైబల్స్ ఉంటారు అనే దాన్ని అయితే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే మా ఊరు కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తాము. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చిన్న చిన్న కుండలు ఇవన్నీ ఆ దేవతకి అయితే అర్పించడం జరుగుతుంది. హాయ్ గైస్ అందరికి. గాయస్ మేము ఈరోజు మీకు మా ఊరిని అయితే చాలా క్లియర్ గా చూపిస్తాం అనమాట. గాయస్ ఏ ఒక్క చిన్నది మిస్ కాకుండా మీకైతే పిన్ టు పిన్ అయితే మా ఊర్లో ఏ విధంగా ట్రైబల్స్ ఉంటారు, ఏ విధంగా గిరిజనులు ఉంటారు అనే దాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. అందుకని గైస్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. అలానే గైస్ మన్యం ట్రైబల్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి వీడియోలు మేము రోజుకు ఒకటి అప్లోడ్ చేస్తుంటాము కాబట్టి. అయితే గైస్ మా వీడియోలు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఒకరికైతే షేర్ చేయడం మర్చిపోవద్దు. గైస్ ఇక్కడ మొదటిగా మాకు ఏం లేదంటే మాకు రోడ్ అయితే లేదనమాట. చాలా ఇబ్బంది అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉంటారు కదా, వాళ్ళ లేడీస్ని అయితే తీసుకెళ్ళడానికి 5-6 కిలోమీటర్లు అయితే నడిపించుకుంటూ తీసుకుంటూనే వెళ్ళాలన్నమాట. అలా అనమాట గైస్, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలానే నిత్యావసర సరుకులు కొనుక్కొని వెళ్ళి రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. నిజంగా మాకు రోడ్ లేనందున చాలా బాధాకరం. నిజంగా గవర్నమెంట్లు అనేవి చెత్త. అసలు ఏ గవర్నమెంట్ని నమ్మకూడదు. నమ్మించి మనల్ని అయితే మోసం చేసేస్తారు. మాకు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు రోడ్ రాలేదు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు రావట్లేదు. తెలిసిన అధికారులకు కానీ మీకు తెలిసిన రాజకీయ నాయకులకు కానీ ప్లీజ్ వీడియోని అయితే షేర్ చేయండి. మేము చాలాసార్లు పార్వతీపురం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి చాలాసార్లు కంప్లైంట్ అయితే చేయడం జరిగింది. సార్ మాకు రోడ్ లేదు అనేసి. కానీ కలెక్టర్ గారు కూడా చాలా చేద్దామన్నారు. ఇంకా ఏం రెస్పాన్స్ అయితే రాలేదు. అలానే ఎమ్మెల్యే మేడం తోయక జగదీశ్వరి మేడం గారికైతే చాలాసార్లు ఒక 3-4 సార్లు అయితే వెళ్ళడం జరిగింది. ఆమె కూడాను చేద్దాం అనేసి అన్నారు. ఇంకా మాకు ఇప్పటి వరకు ఏ రెస్పాన్స్ అయితే లేదు. అలానే ప్లీజ్ వీడియోని అయితే అలానే తోయక జగదీశ్వరి మా ఎమ్మెల్యే మేడం వరకు అయితే షేర్ చేయండి. హలో చూడండి, ఇవంటే మా పశువులు అనమాట. మా ఊరి అంటే ఎంట్రన్స్ లో ఉంటాయి, ఇలా కడుతూ ఉంటారు అనమాట. ఉదయం లేచి కడుతూ ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. గాయస్ ఇది మొత్తం మా ఊరు. చూడండి మా ఊరు ఈ విధంగా ఉంటుంది. చూడండి మాకు సీసీ రోడ్డు కానీ ఏం డ్రైనేజీలు కానీ అలాంటివి ఏం లేవు. చాలా కష్టపూరితంగా మేమైతే ఉండడం జరిగింది. ఇది మొత్తం కింద వీధి. ఇక్కడ చూడండి ఎవరు లేరు మనుషులు. ఏంటంటే ఇప్పుడు టైం 10 అయ్యింది. 10 అవ్వడంతో అందరూ వాళ్ళ పనులకి వాళ్ళైతే వెళ్ళిపోవడం జరిగింది. ఇవి చూడండి మాకు కనీసం యొక్క సిమెంట్ రోడ్డు అలాంటి స్పెషాలిటీ ఏమీ అయితే లేదు. మాకు గవర్నమెంట్ అయితే ఫ్రీగా ఓట్లు అయితే వేయించేసుకుంటుంది, కానీ మాకైతే ఏం చిన్న పని అయితే చేయడం లేదు. ఇక్కడ మా ఊర్లో ఒక బావి ఉందన్నమాట. ఆ బావిలో వాటర్ని కింద వీధి వారు అయితే తాగుతుంటారనమాట. అలానే మాకు ట్యాంకీ కూడా ఉందన్నమాట. ఆ ట్యాంకీలో వాటర్ని ఊరు అందరూ తాగుతుంటారనమాట. గాయస్ ఇక్కడ చూడొచ్చు, మనసు అయితే మేసారు ఉన్నారనమాట. మేసారు స్కూల్ టీచరు. మా ఊరికి అయితే మేసారు ఒక 4 కిలోమీటర్ల దూరం నుంచి అయితే నడుచుకుంటూ వస్తారనమాట. సరపడ అనే గ్రామంలో బండి పెట్టేసి నడుచుకుంటూ వస్తారు. పాపం మేసారికి కాళ్ళు బాగలేకపోయినా కూడా ఏ ఒక్కరోజు ఆబ్సెంట్ లేకుండా డైలీ అయితే వస్తుంటారు అనమాట. అయితే చూడండి మేసారు ఈ వాకర్ తో అయితే నడుచుకుంటూ వస్తుంటారు అనమాట. అదే మేసారు వాకర్ అదిగోండి, కాలు బాగలేదు, డైలీ వాకర్ పైన వస్తూ ఉంటారు అనమాట. ఏ ఒక్క రోజు ఆఫీస్ అయితే చెయ్యరు. సార్ మీకు మా ఊర్లో రోడ్ లేనందున మీకు ఏ విధంగా ఉంది? రోడ్లు స్కూల్ కి రావడానికి రోడ్ లేకపోవడము చాలా ఇబ్బందికరం అవుతుంది.
ఇంకా మీరు డైలీ రావడానికి చాలా ఇబ్బంది. ఇబ్బంది. మేసారు చూసారా, మేసారికి అయితే రావడానికి చాలా ఇబ్బంది అనమాట. వాకర్తో వస్తారు మేసారు డైలీ. అలానే ఏ ఒక్క రోజు మాత్రం ఆక్సిడెంట్ కారు. నిజంగా మేసర్కి అయితే చాలా హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే డైలీ వస్తారు కాబట్టి ఏ ఒక్క రోజు ఆక్సిడెంట్ చేయరు. కాలు బాగాలేకపోయినా ఏం బాగాలేకపోయినా. అయితే మేసారు మీకు మా ఊరు నచ్చిందా మేసారు? మన ఊరు జనాభా మొత్తం చాలా మంచివారు, బాగా నాకు చూసుకుంటారు, చాలా మంచిగా ప్రేమతో మాట్లాడతారు. అందరూ చాలా ప్రేమతో మాట్లాడతారు. థ్యాంక్ యూ. యా గాయస్, ఇవి చూడొచ్చు, జొన్నలు అయితే ఎండేసారనమాట. గాయస్ ఇవి మొంతా తుఫాన్కి మొత్తం ఇవి తడిగా అయిపోయినాయి అనమాట. తడిచిపోయిన ఈ జొన్నలను అయితే ఆరేసారనమాట. ఇవి చూడొచ్చు, ఈ విధంగా ఆరేసారు. నిన్న మొన్నటి నుంచి ఎండ చేస్తున్న కారణంగా చూడొచ్చు, పొట్టలతో పాటు అలానే జొన్న పొట్టలు, జొన్న గింజలు అలానే ఆరేసారనమాట. ఇవి చూడొచ్చు, మనకు ఈ విధంగా క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి. అయితే చూడండి గైస్, ఇది మొత్తం మా ఊరు వ్యూ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మీకు. ఇదిగో అవతల స్లాబ్లో కూడా ఇది మా ఊరు వ్యూ మొత్తము చాలా బాగుంటుంది చూడడానికి. సుందరవంతమైన మా ఊరు ఇది. ఇక్కడ చూడండి ట్యాంకీ ఉంది. ఇక్కడ వాటర్ని ఇక్కడ వాటర్నే తాగుతుంటారు అనమాట మా ఊరు ప్రజలు. యా గాయస్, ఇది చూడొచ్చు, చాలా అద్భుతమైన వ్యూ అనమాట మా ఊరు వ్యూ. అంటే మొత్తం మేము స్లాబ్ నుంచి తీసినాం కాబట్టి మొత్తం క్లియర్గా అయితే మీకు కనిపిస్తుంది. చూడండి, కింద మాకైతే ఏం సీసీ రోడ్లు అలాంటివి ఏం లేవన్నమాట. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మమ్మల్ని అయితే పట్టించుకునేది లేదు. ఇది చూడొచ్చు మా ఊరు ఎలాగుందో మీరు ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. చూడండి, ఇవి జొన్నలు ఇలా అలా ఎట్టేసి అలా ఆరబెట్టి ఇలాగా మూటలు అయితే ఎట్టేస్తారనమాట. తీసుకెళ్ళి మార్కెట్లోకి తీసుకెళ్ళి అమ్ముకుంటారు అనమాట. ఈ ప్రైస్ వచ్చేసరికల్లా నాకు తెలిసి ఎంత ఉంటాయి రాజు, ఇవి ఒక 20-25 అలా ఉంటది అనమాట ప్రైస్ రేటు. యా గాయస్, ఇక్కడ చూడొచ్చు, ఈ సోల్ అనమాట. సోల్ అయితే సోల్ చిక్కి ఆరేసారనమాట తార్బన్లో. చూడొచ్చు, ఇవి మీకు కనిపిస్తుంది. చూడండి సోలు. అయితే గైస్, మేము కొండపూడిలో సోలు అలానే బొబ్బర్లు ఇంకా జునుములు ఇంకా సామ అలాంటివి అయితే మేము చేస్తుంటాం. చూపిస్తున్నాం అయితే ఇవి బొబ్బర్లు అంటారు అనమాట. చాలా బాగుంటాయి టేస్టీగా. వాటి పప్పు కూడా చాలా బాగుంటుంది. ఇవి ఇంకా చూడొచ్చు, మీకు అవతల మీకు చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసరికల్లా జునుములు అనమాట. ఇవి జునుములు చూడండి. ఇవి అలానే మొత్తం సోళ్ళు జునుములు ఇవన్నీ ఎండిపోయినాయి అనమాట. కొంచెం ఎండేసారు అనమాట. ఎండేసి చితగొట్టి మార్కెట్లో అమ్ముకుంటారు, లేకపోతే వాళ్ళు తిండికైతే ఉపయోగిస్తారనమాట. ఈ సోళ్ళని అయితే చితగొట్టి అమ్ముతారనమాట. ఇవి చూడొచ్చు, ఇవి సామలు. మీరు ఎప్పుడైనా సామలు చూసారో లేదో చూడండి, మీకు చూపిస్తున్నాను. ఈ సామలను అయితే వీళ్ళు ఆరేసి తీసుకెళ్ళి చితగొడతారనమాట. వీటిని ఉన్న సేమ్ ప్రాసెస్ చేస్తారు. మీకు ఆ ప్రాసెస్ని చూపిస్తాను. అందుకని మీరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి చూడండి. అలానే ఇక చూడండి, ఇది ఇంకో వీధి అనమాట. ఇంకో వీధికి అయితే వచ్చాము. ఇది చూడొచ్చు, ఇది పై ఇది అంటారనమాట. ఇలాగ ఉందనమాట మా ఊర్లో. ఇంకా మా ఊరు అయితే అభివృద్ధి చెందలేదు, అలానే డెవలప్ కూడా కాలేదు. ఎందుకంటే మా ఊర్లో రోడ్ లేని కారణంగా ఇంకా డెవలప్ అయితే అవ్వలేదు అనమాట.